యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శ్రీవల్లి, ఇదొచ్చిందేంటి? నీ కొడుకే పిలిచిండ్రు. హాయ్ సామ్రాట్. హాయ్. నేను వస్తానని ఊహించుంటావు కదా? ఖచ్చితంగా ఊహించాను. ఎందుకంటే నీకు నీ మీద కన్నా నా మీదే ఫోకస్ ఎక్కువ కదా. ఇదంతా చూడకుండా నీకు నిద్ర పట్టదు కదా. కరెక్ట్గా చెప్పావు. కళ్ళారా నీ ఆనందాన్ని చూసి వెళ్దామని వచ్చాను. పార్టీకి పిలిచినందుకు థ్యాంక్స్. హాయ్ సామ్రాట్. వెల్కమ్ సార్. పట్టు వదలని విక్రమార్కుడు అయ్యా నువ్వు. మొత్తానికి అనుకున్న కాంట్రాక్ట్ని సొంతం చేసుకున్నావు నువ్వు. థ్యాంక్ యూ. ఇదిగో ఇలాంటి మాటలు, ఇలాంటి పొగడ్తలు మళ్ళీ మళ్ళీ నువ్వు చూడలేవు కదా. ఆ ఛాన్స్ నీకు దొరకదు. బాగా ఎంజాయ్ చేయి. ఇది ఇక్కడికి వచ్చిందంటే ఊరికే ఉండదు, ఏదో ప్లాన్ చేసే ఉంటది. ఏయ్, అప్పులా పార్టీకొచ్చా బానే ఉంది. ఇంకాసేపట్లో శ్రీవల్లి పార్టీకి రాకపోతే వాడు ఊరుకోడు. ఇప్పుడు ఏం చేద్దావే? నీకిప్పుడే వస్తా, ఆగుండ్రా తమ్మా. నమస్తే మేడం. ఏంట్రా లేటు? తెచ్చాను మేడం. గుడ్ ఈవినింగ్ సార్. షాప్కి లేటు, పార్టీకి లేటేనా? ట్రాఫిక్ ఉంది సార్. ఏదో ఓ కారణం కూడా ఉంటుంది నీకు. మీరు ఇటువంటి విజయాలు ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను సార్. నీలాంటి వాళ్ళు కోరుకుంటే మా వాడికి విజయం రాదు. వాడు తలుచుకుంటేనే వస్తుంది. కరెక్ట్గా చెప్పావు పెదనాన్న. బాగున్నావా శ్రీవల్లి? మంచిగా ఉన్నద్దమ్మా. అమ్మా, ఇక్కడ బంధాలు బంధుత్వాలు లేవు. వాళ్ళు స్టాఫ్, మనం బోనర్స్ అంతే. అరవిందా, సామ్రాట్, నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది. ఏంటి సార్ అది? బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరైనా నెమ్మదిగా పక్కకు తప్పుకొని తెలివిగా ప్రాబ్లం నుంచి బయటపడతారు. కానీ మీరు మాత్రం సమస్యకు ఎదురెళ్తూ చివరికి మీరే విజయాన్ని సాధించారు. ఎలా సాధ్యం? మన వ్యక్తిత్వం మనం ఎంచుకున్న మార్గంలో ముందు నిజాయితీ ఉండాలి సార్.
అప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని ఎంతమంది చంపేయాలనుకున్నా, మన మార్గంలో ఎందరు రాళ్లు వేయాలనుకున్నా అవలీలగా దాటగలుగుతాం. డబ్బెప్పుడు వ్యాపారం రెట్టింపు చేస్తుందేమో కానీ సమస్యతో పోరాడలేదు. సమస్యని ఎదుర్కొనేది, మనకి విజయాన్ని కట్టబెట్టేది మన క్యారెక్టర్, మనం పెట్టుకున్న నియమ నిబంధనలే. నా మీద కూడా అలాగే రాళ్లు విసిరారు. సొసైటీకి నన్ను వ్యతిరేకుణ్ణి చేసి నా షాప్నే మోయించాలనుకున్నారు. అప్పుడే ఈ కాంట్రాక్ట్తో అందరికీ గుణపాఠం చెప్పాను. గుణపాఠం అనేది ఓ కాంట్రాక్టుతో చెప్పేది కాదు సమ్రాట్. వ్యాపారవేత్త అనేవాడు నలుగురిని ఇన్స్పైర్ చేయాలి. అలా చేయాలంటే ఆదర్శమైన భావాలుండాలి. అవి నీకు లేవని కదా మహిళా లోకం అంత వ్యతిరేకించింది. వ్యతిరేకించిన వాళ్లే ఈరోజు నా షాప్ని కళకళలాడేలా చేశారు. నేను ఈ రోజుకి నా నియమానికి కట్టుబడే ఉన్నాను జ్వాల. కానీ అది ఎన్నాళ్ళు నిలవదు. నిలబెట్టుకునే సత్తా ఉంది కాబట్టే ఈ క్షణం అనుకున్నది సాధించి ఇంత ఆనందంగా ఉన్నాను. నువ్వు కూడా నా సక్సెస్ని చూసి ఎంజాయ్ చేయి. ఫ్రెండ్స్, లెట్స్ ఎంజాయ్ ది పార్టీ. ఈ సాయంత్రాన్ని మత్తుగా సెలబ్రేట్ చేసుకోండి. ఉండండి, జ్యూస్ తీసుకొస్తాను. నువ్వెందుకమ్మా జ్యూస్ తీసుకురావడం? కేర్ టేకర్ ఎక్కడా? ఇక్కడే ఎక్కడ ఉంటుంది మావయ్య. ఆ పిల్లకి జీతం ఇస్తుంది ఎక్కడో అక్కడ ఉండటానికి కాదు, మరదలమ్మ పక్కన ఉండటానికి. ఇక్కడే ఉన్నాను అంకుల్ సార్. ఇదిగో, నువ్వు ఇక్కడే ఉండాలి, మరదలమ్మ పక్కనే ఉండాలి. కదిలావో? లేదు సార్, నేను ఎక్కడికి కదలను. లవంగం బాబు, శ్రీవల్లి ఎక్కడ? అందరికీ ఏ లోటు రాకుండా చూసుకోవాలి. ఎక్కడుందో పిలుచుకురా. నువ్వెక్కడికి? శ్రీవల్లి వస్తుంది, ఇద్దరు కలిసి ఎవరికి ఏం కావాలో చూడండి. అలాగే సార్. సామ్రాట్ గారు, సార్ పిలిచినట్ట. ఎక్కడికి వెళ్ళావు? అక్కడ కేర్ టేకర్ ఉంటుంది, ఇద్దరు కలిసి ఎవరికి ఏం కావాలో అడిగి మరీ ఇవ్వండి. అట్నే సార్.
ఎస్ఐ గారు, ఇక్కడ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సామ్రాట్ గారు పార్టీ ఇస్తున్నారు. మామూలు పార్టీ కాదు, డ్రగ్స్ పార్టీ. మీరొస్తే సామ్రాట్ చీకటి వ్యాపారం ఏంటో తెలుస్తుంది. త్వరగా రండి సార్. సమ్రాట్, నీ పని ఓవా. నాన్న సామ్రాట్, నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా. నేను నీ శిష్యుణ్ణి పెదనాన్న. అందుకే నా పేరు నిలబెట్టావు. ఎంజాయ్ పెదనాన్న, ఎంజాయ్. గ్రేట్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. శ్రీవల్లి అని సామ్రాట్ భార్య ఎక్కడుంది? ఎందుకు? తనతో కాస్త మాట్లాడాలి. ఆ మేడం ఇప్పుడు ఎవరితో మాట్లాడరు. ఏ అంటే ఈ పార్టీ తన భర్త విజయ గర్వంతో ఇస్తున్న పార్టీ. మరి సామ్రాట్ గారి భార్య అంటే ఎంత బిజీగా, ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలీదా? ఆవిడ గారి ఆనందాన్ని ఓసారి గుర్తు చేద్దామని అడుగుతున్నారు. ఎందుకంటే టైం ఇప్పుడు ఒకేలా ఉండదు కదా. అదేంటో నుండి వాళ్ళ టైం ఇప్పుడు ఒకేలా ఉంటుంది, ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుంది. తెలీదా? నువ్వు కొత్తగా పనిలో చేరవంట కదా, నీకు పూర్తిగా వివరాలు తెలీదు. అవసరం లేదండి, అన్నీ తెలుసుకునే దిగాను. మంచిది. లేడీస్ అండ్ జెంట్మెన్, ఎస్ఐ గారు, మీరేంటి ఇక్కడ? దిస్ ఈజ్ అ ప్రైవేట్ పార్టీ. ప్రైవేట్ పార్టీ కావచ్చు సార్, కానీ ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మతిపోయిందా మీకు? లేదండి, మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. కోఆపరేట్ చేయండి ప్లీజ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఇక్కడ కేవలం వైన్ మాత్రమే సర్వ్ చేస్తున్నారు. మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఎవరికైనా అమ్ముడుపోయారా? మీరు ఎలా అనుకున్నా మాకు అభ్యంతరం లేదు. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఏంటి డ్యూటీ? ప్రైవేట్ పార్టీని, మా ప్రైవసీని డిస్టర్బ్ చేయడం మా డ్యూటీ. ఎందుకు ఇదంతా చేస్తున్నారో చెప్పండి. ఎందుకు సామ్రాట్ అంత ఉలికిపాటు? వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ ఉంది అంటున్నారు. ఈ పార్టీలో డ్రగ్స్ లేకపోతే చెక్ చేసుకునే అవకాశం ఇవ్వచ్చు కదా. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వు తలదూర్చొద్దు. ఓకే సామ్రాట్, నేను నీ గెస్ట్ని. అవమానిస్తున్నావు, కానీ పోలీసులకి కోఆపరేట్ చేయకపోతే నీకే నష్టం. ఏంటి సార్ ఇది? మా పార్టీలో డ్రగ్స్ ఏంటి? అలాంటి అవసరం మాకు లేదు. అయితే చెక్ చేయనివ్వండి. చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చెక్ చేసుకోండి. సార్ ప్లీజ్
దిస్ ఇస్ టూ మచ్ ఎస్ఐ గారు. ఇందులో టూ మచ్ ఏముంది సార్? వాళ్ళ పని వాళ్ళు చేయటం కూడా తప్పేనా? సామ్రాట్ గారు, ఏంటి ఎస్ఐ గారు మొహమాట పడుతున్నారు? డ్రింక్ లో డ్రగ్స్ కలిస్తే చెప్పేయండి. ఎందుకు సంశయిస్తున్నారు? లేదండి, ఈ డ్రింక్స్లో కానీ ఈ పార్టీలో కానీ డ్రగ్స్ అనేవే లేవు. ఇవి వెరీ డేంజరస్ డ్రగ్స్ మేడం. ఇక్కడ ఇవే అవసరం. ఇవి డ్రింక్లో ఇచ్చినా ఈ ఇంజెక్షన్ ఎవరు వేసుకున్నా మత్తులో చిత్తవుతారు మేడం. ఓకే, నువ్వు వెళ్ళు. సమ్రాట్, విజయ్ గర్వంతో నువ్విచ్చే పార్టీలో విషయం కలకలం రేపుపోతుంది. సమ్రాట్ ఇచ్చే పార్టీలో డ్రగ్స్, ఆ వెంటనే పోలీసులు. నువ్వు అరెస్ట్ అవ్వడం ఖాయం. లవంగం. మేడం, మేడం, ఏంటి మేడం ఇదంతా? మీకు ఫోన్ చేస్తే ఆ కేర్ టేకర్ ఫోన్ ఎత్తడం, మీరేమో అన్ని తర్వాత చెప్తానన్నాం. ఏంటి మేడం? కేర్ టేకర్ శ్రీవల్లి ఒక్కరే. మేడం, మీరు చేసేదే కరెక్ట్ మేడం. లవంగం, నువ్వు నాకు ఒక సాయం చేయాలి. చెప్పండి మేడం. జ్వాల మళ్ళా నా భర్త మీద విషం చిమ్మాలని చూస్తుంది. ఇగో గిచ్చుడు. డ్రగ్స్ మేడం. లవంగం, నువ్వు వెంటనే సేమ్ కలర్ లో ఉన్న కవర్ టాబ్లెట్స్ డూప్లికేట్వి తీసుకురావాలి. అలాగే మేడం.
15 నిమిషాల్లో తెస్తాను. సామ్రాట్ గారు సారీ అండి, మాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. తప్పదు కాబట్టి వచ్చాం, కానీ చెక్ చేస్తే అలాంటిదేమీ ఈ పార్టీలో లేదండి. మీకు అసౌకర్యం కలిగించినందుకు సారీ అండి. ఐఎమ్ వెరీ సారీ అండి. అదేంటి ఎస్ఐ గారు, సరిగ్గా చెక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది ఊరికే రాదు కదా. చెప్తున్నా కదండి, ఏమీ లేదండి. ఎందుకు తాగుతారు? కానిస్టేబుల్స్, లెట్స్ గో.